పాతమస్తీ స్కూల్లో మతపరమైన బోధనలు చేయడంపై స్కూల్ యాజమాన్యం స్పందించింది. దీనిలో తమ తప్పేం లేదు అంటోంది యాజమాన్యం. సంబంధిత టీచర్ ని టర్మినేట్ చేశామంటూ ప్రకటించింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్స్ ఇప్పుడు మనం చూద్దాం. మతపరమైన బోధనలపై సక్సెస్ స్కూల్ యాజమాన్యం స్పందించింది. ఖురాన్ హోంవర్క్ ఇచ్చిన టీచర్ ని టర్మినేట్ చేశాం. ఇకపై ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాం. టీచర్ తప్పిదం వల్లే వివాదం మొదలైందని, మా స్కూల్లో ఇప్పటి వరకు ఇలాంటి ఘటన జరగలేదు అంటోంది యాజమాన్యం. స్కూల్లో 99% మంది స్టూడెంట్స్ ముస్లింలే. వివాదం తరువాత విద్యార్థి తండ్రి వచ్చి మాతో మాట్లాడారు. TV9 తో సక్సెస్ స్కూల్ యాజమాన్యం ఇచ్చిన వివరణ ఇది. పాతబస్తీ హైదరాబాద్ లోని సక్సెస్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న ఒక హిందూ విద్యార్థికి ఖురాన్ హోంవర్క్ ఇచ్చారు. కల్మా, సురా ఫతీహా చదవాలని స్కూల్ డైరీలో హోంవర్క్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. దీంతో విద్యార్థి తల్లి స్కూల్కి వెళ్లి టీచర్ ని నిలదీశారు. హిందూ పిల్లలకు ఖురాన్ హోంవర్క్ ఎలా ఇస్తారంటూ మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో స్కూల్ యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు దిగింది. హోంవర్క్ ఇచ్చిన టీచర్ ని టెర్మినేట్ చేసింది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ఉన్న ఇష్యూకి సంబంధించి మీ స్కూల్ యాజమాన్యం ఏం చెప్తుంది? ఒక టీచర్కి సంబంధించి ఇదంతా చేస్తుందా, లేదంటే ఓవరాల్ స్కూల్ మేనేజ్మెంట్ ఇట్లా చేస్తుందా? మీరు ఆన్సర్ చేయండి సార్. ఆన్సర్ చేయకుండా ఎట్లా వెళ్ళిపోతారు? ఒక రిలీజియన్కి సంబంధించి మీరు ఇట్లా ఎట్లా చేస్తారు? ఏ టీచర్ అయితే ఆ సెంటెన్స్ రాసిరో ఆ టీచర్ని నిన్ననే సాయంత్రము మేనేజ్మెంట్ తీసేసింది. ఆ టీచర్ని సస్పెండ్ చేశారా? లేదు, ఉద్యోగం నుంచి తీసేయటం జరిగింది. టీచర్ని తీసేశారు అంటే ఒక రిలీజియన్ స్టూడెంట్కి ఇట్లా రాస్తున్నారా, లేకపోతే మొత్తం స్కూల్లో ఉన్న పిల్లలందరికీ ఇదే హోంవర్క్ చేస్తున్నారు? అదొక్కటి చెప్పండి సార్. అదొక్కటి ఆన్సర్ చేయండి. అదొక్కటి మీరు ఆన్సర్ చేయండి. మీరు అది ఆన్సర్ చేయకుండా సస్పెండ్ చేసాము అంటే మీరు అదొక్కటి ఆన్సర్ చేయండి. స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కూడా మీరు ఇట్లే హోంవర్క్ ఇస్తున్నారా? ఇది మొదటిసారి ఇవ్వటం జరిగింది. అది మాకు తెలిసిన వెంటనే యాజమాన్యం వాళ్ళు ఆ టీచర్ని ఉద్యోగంగా తీయటం జరిగింది. మేడం, మాకు ఎప్పుడైతే ఈ రకంగా అనేసి తెలిసిందో ఎమ్మటే ఆ టీచర్ని ఉద్యోగంగా తీయటం జరిగింది. అంటే ఒక స్టూడెంట్కే ఇలా ఇస్తుందా? స్టూడెంట్స్ అందరికీ స్కూల్లో, మీ స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? మా దగ్గర ఉన్నటువంటి స్కూల్లో మొత్తము కేవలం ఒక 7 నుంచి 8 మందే నాన్ ముస్లిం పిల్లలు ఉంటారు. అయితే అనుకోకుండా ఈ పొరపాటు ఆ డైరీలో రాయటంలో జరిగింది. దీని వెనకాల ఎటువంటి ఏదో యాజమాన్యంది కానీ వేరే వాళ్ళది కానీ కాదు. మేము విద్యకు ప్రాధాన్యత ఇస్తాము. విద్య ఇవ్వటము, మంచి సంస్కారాలు ఇవ్వటం అనేది మా యొక్క ధ్యేయము. మతానికి సంబంధించింది ఇక్కడ ఎటువంటిది జరగదు. ఎందుకు రాసింది టీచర్? ఎందుకు రాసింది అట్లా డైరీలో? హోంవర్క్ ఇచ్చేటువంటి డైరీలో ఈ విధంగా ఖురాన్కి సంబంధించినటువంటి పారాగ్రాఫ్ చదవండి అంటే ఏంటి దాని అర్థం? ఆమె ఆ పిల్లలకు హోంవర్క్ ఇవ్వటంలో ఒక్క పిల్లగాడిది ఉన్నది కాబట్టి ఎప్పుడూ అట్లా జరగలేదు. అది నేను రాసింది కాబట్టి మేనేజ్మెంట్ తెలియగానే ఎమ్మటే మేము ఆ మీద ఉద్యోగం తీయటం జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ విధంగా చాలా క్లియర్గా, మీరు కూడా చూసే ఉంటారు నిన్నటి నుండి, రీడ్ 1 2 కల్మా అని చెప్పేసి ఈ విధంగా రాసింది. సో ఇది ఫస్ట్ టైం. ఇది తప్పు కాబట్టి దానికి మేనేజ్మెంట్ దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము. విద్యా సంస్థలలో అటువంటి జరగవు. మానవత్వానికి మంచిగా కలిసి ఉండటానికి మేము ప్రాధాన్యత ఇస్తాము. ఇది ఆ టీచరు చేసినటువంటి పొరపాటు చాలా పెద్ద తప్పు కాబట్టి ఆమెను ఉద్యోగంగా తీయటం జరిగింది. మునుముందు ఇటువంటిది జరగకుండా తప్పకుండా మేము రిమైనింగ్ స్టూడెంట్స్ డైరీలు చెక్ చేశారా మీరు? అందరికీ ఇట్లే డైరీలో రాసిందా ఆమె? ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు 99% మంది మొత్తం ముస్లిం పిల్లలే చదువుతారు. కొద్దిమందే మా దగ్గర పనిచేసే ఎంప్లాయీలు, వాళ్ళ పిల్లలు వాళ్ళే ఇక్కడ ఒక 9 నుంచి 10 మంది ఉంటారు. ఈ 2వ తరగతిలో జరిగినటువంటి ఈ ఘటన. కానీ దీనికి యాజమాన్యం కానివ్వండి వేరే వాళ్ళు ఎవరు దీనికి బాధ్యులు కాదు. ఆ టీచర్ చేయటం వల్ల ఆ టీచర్ని ఎమ్మటే మేము తీసేసినాము. ఇట్లా రాయడం వల్ల మీ ఇన్స్టిట్యూషన్కే నేమ్ కదా, ఇక్కడ నిజంగానే పాఠాలు చెప్తున్నారా లేదంటే రిలీజియస్ ప్రీచింగ్స్ జరుగుతున్నాయి అనేటువంటి ఆరోపణ వస్తుంది కదా. దీనికి మేము ఇంకా మునుముందు చాలా జాగ్రత్త వహిస్తామని మేము మీడియా ద్వారా తెలియజేస్తాం. టీచర్ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారా మీ ఇన్స్టిట్యూషన్ తరపు నుండి? ఇవాళ ఉదయం కూడా బాబు వాళ్ళ తండ్రి వచ్చేసి వాళ్ళు చెప్పేసి ఇది మేము అనుకోకుండా చేసినటువంటిది, ఇది మేము బాధపడ్డాము, మేము పోలీసుకు పోయినాం కానీ మీడియాకు వాళ్లకు వేరే వాళ్ళకు మేము కాదు, వేరే వాళ్ళు తెలుసుకొని వాళ్ళ ద్వారా చేయటం జరిగింది అనేసి పొద్దున వాళ్ళ నాన్నగారు గైక్వాడ్ రాజశేఖర్ గారు వచ్చేసి అతను మేనేజ్మెంట్ వాళ్ళు మంచిగా ఈ మొత్తం ఇట్లా కాకుండా
ముందు ముందు చూసుకుంటామని వాళ్ళు కూడా పోలీసు కేసుని విత్డ్రా చేసుకుంటామని చెప్పడం జరిగింది. స్కూల్ మేనేజ్మెంట్ చెప్తున్నటువంటి వర్షన్ అయితే ఇది ఆ స్కూల్ టీచర్ ఎవరైతే ఈ తరహాలో స్కూల్ డైరీలో రాశారో హోంవర్క్కి సంబంధించి, సో ఆ టీచర్ని ఇక్కడ నుండి తీసేసాం, ఉద్యోగం నుండి తొలగించామని చెప్పేసి స్కూల్ మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. Religious matter, you cannot write that in the Hindu people books. No, that is completely a misunderstanding. That is completely a misunderstanding. We are not misunderstanding. How can you write that in a diary? What you are telling right now, it is mandatory and it is, wait, let me talk. And it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me. Pehle bhi likha tha, strike of caste.